ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో ముందుకు వస్తుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపాలని భావిస్తోంది. కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు రాజ్యసభ ఖాయమైంది. కర్ణాటక నుండి రాజ్యసభకు పంపడంతో పాటుగా ఏపీలోనూ కీలక బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏపీలో నష్టపోయిన పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పగిస్తున్నామంటూ పరోక్షంగా పీసీసీ పదవిపైన ఖార్గే సంకేతాలు ఇచ్చారని సమాచారం. వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరిన షర్మిల భవిష్యత్ అడుగులు ఏ విధంగా ఉంటాయనే చర్చ కొనసాగుతోంది. తాజాగా షర్మిల కాంగ్రెస్ అధ్యక్షులు ఖార్గేతో సమావేశమయ్యారు. ఏపీలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా పని చేయాలని సూచించారు. షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ భావిస్తూ ఉన్నారని, ఆయన అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఏప్రిల్లో కర్ణాటక నుండి షర్మిలకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పునరుద్ధరణకి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించాలని, ఇతర పార్టీల నుండి చేరికలపైన ఫోకస్ చేయాలని సూచించినట్లు సమాచారం. ఏపీలో ప్రభుత్వ పాలన, ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ప్రతిపక్షాల పాత్రపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానని షర్మిల పేర్కొన్నారు. ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, దీనిపై చర్యలు జరుగుతున్నాయని 1-2 రోజుల్లో స్పష్టత లభిస్తుందని షర్మిల తెలిపారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా షర్మిల పార్టీ పెద్దల్ని ఆహ్వానించారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజ్తో సహా పార్టీ నేతలతో ఖార్గే సమావేశమయ్యారు. ఆ తర్వాత అవసరమైన పీసీసీ పదవి త్యాగానికి సిద్ధమని రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. చేరికలు, బస్సు యాత్ర, ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు పూర్తిగా జగన్ వైపు మళ్లిందని, తిరిగి మాజీ కాంగ్రెస్ నేతలు సొంత గూటికి వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు తమ టచ్ లో ఉన్నట్లుగా షర్మిల చెప్పినట్లు తెలుస్తోంది. షర్మిలకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ భావిస్తున్నారని, ఇందుకు సిద్ధంగా ఉండాలని షర్మిలకు సూచించారని సమాచారం. తొలుత పాదయాత్ర చేయాలని ప్రతిపాదన వచ్చినా ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో బస్ యాత్ర దిశగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో ప్రియాంకను ఆహ్వానించి అమరావతి వేదికగా సభ నిర్వహించాలని నిర్ణయించారు. షర్మిలకు బాధ్యతలు ఖరారు చేసిన తర్వాత పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటించనున్నారు.